వెల్కమ్ టు R9 న్యూస్. నేటి వార్తలు. వరల్డ్ క్యాన్సర్ డే దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి గాంధీ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిర్వహించారు. అనంతరం గాంధీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎండి గజ్జల రఘునాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, ప్రభుత్వ వైద్యులు పరమేష్, రాజేష్ మాట్లాడుతూ క్యాన్సర్ నయం చేయడం కష్టమని అందరికీ తెలుసని, కానీ క్యాన్సర్ నివారణ చాలా ముఖ్యమని, దానిని ముదరకుండా ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరమని, దీనిపై గ్రామ స్థాయి వరకు ప్రజల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎండి గజ్జల రఘునాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ పరమేష్, డాక్టర్ రాజేష్, ఏఎస్ఐ మాణిక్యం, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే సార్. మామూలుగా జనరల్ సర్వే చెప్పేదినా. ఈరోజు ఇక్కడికి ముఖ్యంగా మన గుర్తు జనాలందరినీ సమకూర్చడానికి నేను ఉద్దేశం ఏమనగా, మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు టీనేజ్ పిల్లలకి మరియు ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ఒక విధమైన అవేర్నెస్, ముఖ్యంగా క్యాన్సర్ మీద అవేర్నెస్ కోసం ఒక ప్రాముఖ్యమైన ప్రోగ్రాం పెట్టారు. దీని ఉద్దేశం ఏమనగా, క్యాన్సర్ ని స్టార్ట్ కాకముందే, అనగా క్యాన్సర్ దశ రాకముందే ప్రివెంటివ్ దశలోనే కనుక్కొని దానికి తగిన సమయం ముందు తగినట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. అందుకోసం ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా యూత్ డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ వల్ల కానీ చాలా ఈ ఏజ్ లో కాకుండా 25-30 years కి మెయిన్ గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ క్యాన్సర్ రాకముందే పిల్లల్లో ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చి ప్రివెంటివ్ దిశగా అడుగులు వేయడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా యవన దశలో ఉన్నటువంటి ఆడపిల్లలకైతే ముఖ్యంగా ఎడ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివి ప్రాముఖ్యంగా వస్తున్నాయి. దీని మీద అవగాహన కోసము రెగ్యులర్ గా రోమ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి మరియు ప్యాప్ స్మియర్ అని సరికొత్తగా రావడం జరిగింది.
అది మినిమం నిర్దిష్ట సమయంలో రిపీటెడ్ గా చేసుకోవడం వల్ల చాలా ఎర్లీ దశలోనే క్యాన్సర్ ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఎర్లీ స్టేజ్ లో ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, మిడిల్ స్టేజ్ లో యొక్క ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది, మరి ఎండ్ స్టేజ్ లో కూడా ఉంటుంది. ఆ స్థితికి రాకుండడానికి మెయిన్ గా స్టూడెంట్స్ ని యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ నడపడం జరుగుతుంది. సో మన గుర్తులో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ జరగాలంటే చాలా ఆనందకరంగా ఉంది. ఇందుకు సహకరించినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, మరి స్టూడెంట్స్ కి, మరి పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అండి. అంటే దానికోసం ఏమి అని అంటే దాని మీద అవేర్నెస్ తీసుకొని రావాలా అనేది మా ఉద్దేశం. క్యాన్సర్ అనేది ఇట్స్ యాక్చువల్లీ వెరీ స్కేరీ వన్ ఆఫ్ ది డిసీజెస్ దట్స్ గోయింగ్ ఆన్. ఇంకా భారతదేశంలో క్యాన్సర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనేది అందరి అభిప్రాయము. మీరు యూనియన్ బడ్జెట్ తీసుకుంటే యూనియన్ బడ్జెట్ లో క్యాన్సర్ కోసము సపరేట్ గా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినారు అని అంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. అట్లానే అనంతపూర్ లో ఒక పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు అని అంటే కడుతున్నారు అనేది మంచిది, కానీ ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు రాబోతున్నారు అని వాళ్ళకు ఒక అవగాహన ఉంది కాబట్టి చూసుకుంటే అది చాలా స్కేరీ. ఎందుకంటే నా సైడ్ నుంచి తీసుకుంటే నా కుటుంబంలో మా నాన్న క్యాన్సర్ బారిన పడి చనిపోయిన వ్యక్తే. నా సొంత తమ్ముడు 50 ఏళ్ళు నిండకుండానే అతను కూడా క్యాన్సర్ మీద వచ్చి చనిపోవడం వల్ల మేము ఖచ్చితంగా క్యాన్సర్ గురించి ప్రమోట్ చేయాలా, మా విద్యార్థుల్లో అవగాహన తెప్పించాలా, అట్లానే ఊర్లో అవగాహన తెప్పించాలా అనేది మా ఉద్దేశము. అందరూ కూడా అది ప్రతి ఒక్కరు గుర్తులో అట్లీస్ట్ మా వంతు కర్తవ్యంగా అందరూ క్యాన్సర్ గురించి తెలుసుకోండి. ఒక టైము వాట్సాప్ లో ఏదేదో చదువుతూ ఉంటాము, కొంచెం క్యాన్సర్ గురించి తెలుసుకొని దాని అంటే ఇండికేషన్స్ ఏముంటాయి అనేది తెలుసుకుంటూ ఏదన్నా చిన్నది రాగానే దాన్ని మనం అలర్ట్ అయ్యి అన్ని స్టేజెస్ లో డిటెక్ట్ చేసుకోగలిగితే ప్రాణాన్ని నిలబెట్టుకునే దానికి చాలా అవకాశం ఉంటది. దానికోసం అని చెప్పి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ప్రివెన్షన్, అర్లీ స్టేజ్ డిటెక్షన్ ఇస్ ద బెస్ట్ వే టు యాక్చువల్లీ క్యూర్ ది క్యాన్సర్. అట్లానే మనము ఈ ప్లాస్టిక్ వాడకాలు, వేరే రకమైన వాడకాలు అన్నిటినీ తగ్గించుకుంటే వీ విల్ ట్రై టు సేవ్ అట్లీస్ట్ కొంతవరకు క్యాన్సర్ ని మనం అరికట్టగలుగుతాము. మన వంతు సహాయంగా ఎవరైనా కానీ క్యాన్సర్ రీసెర్చ్ కి పాటుపడమని నేను సలహా ఇస్తా ఉన్నాను. గేట్స్ తరపు నుంచి ఒక సామాజిక బాధ్యతగా మేము ఈ క్యాన్సర్ మా పిల్లలతో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చేస్తా ఉన్న మా పిల్లలందరికీ, ఆర్గనైజ్ చేసిన మా ఉపాధ్యాయులకి, పాత్రికేయ మిత్రులు వచ్చి దీన్ని గుర్తు ఊర్లో దీన్ని ప్రమోట్ చేస్తున్న దానికి మా పాత్రికేయ మిత్రులందరికీ, అలాగనే డాక్టర్లు ఇక్కడికి వచ్చి మంచి సలహాలు ఇచ్చిన డాక్టర్లకి అందరికీ, ట్రాఫిక్ చిన్న అంతరాయము, ఈ అంతరాయానికి కొంచెం మన్నించవలసిందిగా కోరుకుంటూ దీనికి మాకు సహకరించిన పోలీసులకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం, ముందే అరికద్దాము. దీని అందరికీ సమిష్టి కృషి. ఆల్మోస్ట్ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సింది మనము మనోధైర్యము. ఇంట్లో వాళ్ళు మీరు ఎట్లయినా క్యాన్సర్ ని జయించగలరు, ఐ క్యాన్ యాక్చువల్లీ డిఫీట్ ది క్యాన్సర్ అనే ఉద్దేశం నినాదాన్ని తీసుకొని పోయి ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే మానసికంగా ధైర్యం ఉండేటోడు ఏ రోగిని దేనైనా సాధించగలుగుతాడు అని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. దట్స్ ఆల్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఫర్ డూయింగ్ దిస్ వన్. థ్యాంక్ యూ. సో ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గేట్స్ కాలేజ్ కండక్ట్ చేసిన క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం అండి. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకుంటున్నాము. దాని గురించి క్యాన్సర్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చామండి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాము రోజు రోజుకి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. పేషెంట్లు కూడా దగ్గు జలుబు లాంటి ప్రాబ్లమ్స్ కంటే కూడా క్యాన్సర్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని తెలుస్తా ఉంది మనకు. సో ఇవి రాకోకుండా మనం ఎలా చేయగలము అంటే చిన్న వయసులోనే వాటి గురించి పరీక్షలు చేసి నిర్ధారణ చేసి వాటిని కనిపెట్టగలిగితే పెద్ద వయసు రాకముందే వాటిని మనం అరికట్టగలమనేసి అది మొదటి స్టెప్ గా భావిస్తామండి. దాని గురించి మనకు రకరకాల పరీక్షలు చేస్తా ఉన్నారు. ప్రెసెంట్ బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్ అవ్వచ్చు, ఆడవాళ్ళకు సంబంధించి రొమ్ము క్యాన్సర్ సంబంధించి గడ్డలు ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ అవి చిన్న వయసు నుంచే చూసుకుంటే వాళ్ళు అరికట్టగలమనేసి మనకు ఈ రోజు పెద్దపీఠం వేశారండి క్యాన్సర్ కార్యక్రమాల కోసము. మనకు ఫ్యూచర్ లో క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతాయని కూడా ఒక అంచనా ఉంది. దానికి సంబంధించి ఏం జరుగుతా ఉంది అంటే మనకు ఫుడ్ లో నాణ్యత తగ్గడము, మన ఎన్విరాన్మెంట్ లో నాణ్యత తగ్గడం వల్ల ఇదే మనకు మెయిన్ డేంజర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బీయింగ్ డాక్టర్స్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు కోరడం జరిగింది కూడా ఇదే.
ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే యంగ్స్టర్స్ ముందుకు రావాలి. సో ఈ స్టెప్ తీసుకున్న గేట్స్ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఇది ముందు అందరికి బాగా తెలుస్తుందని నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి క్యాంప్స్ అన్ని కూడా జరుగుతున్నాయండి. మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే టెస్టులు కూడా చేస్తారు. సో దయచేసి ఎవరికన్నా కూడా దాని గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డాక్టర్స్ ని కలిసి వాటి గురించి డౌట్స్ లేకోకుండా, ఏ తప్పుడు సమాచారం లేకోకుండా క్లియర్ చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా అవుతుందని మేము స్ప్రెడ్ చేస్తున్నామండి అవేర్నెస్. అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలండి.